చూస్తే తెలంగాణ జలాల విషయంలో రాజీ పడేదే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి హక్కులను కాపాడాల్సింది పోయి రాష్ట్రానికి నష్టం చేయాలని చూస్తున్నారని కేసీఆర్ హరీష్ రావుపై మండిపడ్డారు. వాళ్ళ సంతకాలే తెలంగాణకు మరణ శాసనంగా మారాయన్నారు. చంద్రబాబు జగన్తో కుమ్మక్కై నీటి వాటాలను ఏపీకి కట్టబెట్టారని ఆరోపించారు. హక్కులు కాపాడుకునేందుకు కేంద్రంపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులే అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్. 9.5 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు గారు, చంద్రశేఖర్ రావు గారే ఈ శాఖలు నిర్వహించడం జరిగింది. చాలామంది ఆ పార్టీలో ప్రభుత్వంలో అనుభవజ్ఞులు ఉన్న ఈ శాఖ మాత్రం వారి దగ్గరనే ఉంది. వారు తెలంగాణ ప్రజల హక్కులను కాపాడతారు. తెలంగాణ ప్రజల యొక్క నీళ్లను వాళ్ళు మన ప్రాంతంలో ఉండే భూములకు తరలిస్తారనేదే వాళ్ళని నమ్మిన వాళ్ళందరి యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని వమ్ము చేస్తూ నిర్లక్ష్యమో లేకపోతే అహంకారమో తెలియదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు ఒక గుదిబండగా మరణ శాసనంగా తయారైనవి. 68% తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతం ఉన్నది కాబట్టి దాదాపుగా 555 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి. మిగిలిన వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఒక చర్చ తీసుకొచ్చి దాని ప్రకారం దీన్ని ఫైనల్ చేయాలని రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా ట్రిబ్యునల్ ముందు కూడా మనం ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినాం. అయినా చంద్రశేఖర్ రావు గారు, హరీష్ రావు గారు 2015లో సంతకం పెట్టిందే కాకుండా 2020లో కూడా మళ్ళీ ఇన్ని వివాదాలు జరిగినా మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేశారు మీటింగ్కి వెళ్ళి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేటాయింపుల విషయంలో కానీ, నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బిసి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలే కావచ్చు, సీతారామసాగర్ కావచ్చు, ఇట్లా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం వరకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు అనుమతులు తీసుకురావాలి. నిర్మాణాలను పూర్తి చేయలేదు. దీనివల్ల మనం ఏవైతే కేటాయింపులు జరిగిన 299 టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేకుండా తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది. నిజంగానే ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే, మన ప్రాజెక్టులు పూర్తి అయినప్పుడు ఆ 299 వాడుకోవడమే కాదు, మనకు 555లో మన హక్కు ఏ విధంగా ఉందో కొట్లాడి మనం అది సాధించుకోవడానికి అవకాశం ఉండే. మోడీ గారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు. ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి టెక్నికల్ కమిటీ, అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక అంశాలు చర్చించడానికి టెక్నికల్ ఆఫీసర్స్ కమిటీ, దీనిపైన చర్చించడానికి ఆఫీసర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్లతోని, ఆ పైన సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఒక మినిస్టర్ లెవెల్స్ కమిటీ, ఆ పైన అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చేసి జలశక్తి మినిస్టర్, మెంబర్స్గా 2 చీఫ్ మినిస్టర్స్ ఆర్ మెంబర్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఒకవేళ ఇక్కడ పరిష్కారం కానప్పుడు 2015లో ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగినప్పుడైనా, తర్వాత ఫడ్నవీస్ గారు అయినప్పుడు ఆన్లైన్లో చంద్రశేఖరరావు గారు పోయి మాట్లాడినప్పుడైనా, కృష్ణానదిలో మన వాటాలు, మన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులకు వారు ఎప్పుడూ వాదించలేదు. వారు ఏ రోజు కూడా సాధించాలన్న చిత్తశుద్ధితో కూడా వారు ముందుకు పోలేదు. దాంతోనే ఆ సమస్య అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు అది జటిలంగా మారింది. సరే, కృష్ణానదిలో ఆ విధంగా మనకు సమస్యలు ఉంటే మన అసలైన హక్కును కూడా సంతకాలు పెట్టి దారదత్తం చేసి వచ్చి కృష్ణాను శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పాలిట ఒక మరణ శాసనాన్ని రాసిన వీళ్ళంతా హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు.